నంద్యాల జిల్లాలో న్యూ ఇయర్ వేళ విషాదం చోటు చేసుకుంది. ఓర్వకల్లు మండలంలో ఈత కొట్టడానికి వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాలకొల్లు గ్రామంలోని ఓ చెరువులో ఈత కొట్టడానికి వచ్చిన బాలురు ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతులు కర్నూలుకు చెందిన వినయ్, అస్లాం అని చెప్పారు. అస్లాం, వినయ్ సహా మరో నలుగురు ఈత కొట్టేందుకు వచ్చారన్నారు. ఇక చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో ఈత కొట్టలేక వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కుమారుల మృతితో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొత్త సంవత్సరంలో కూడా కూటమి సర్కార్ కరెంటు ఛార్జీలపై పాత మాటలే వల్లే వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఫైర్ అయ్యారు. 26 ఏళ్లలో ఎప్పుడూ విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదని గుర్తు చేశారు. 18 నెలల కాలంలో కరెంటు బిల్లు 26,000 కోట్ల భారం వేశారని మండిపడ్డారు. గతంలో వైసీపీ కరెంటు ఛార్జీలు పెంచితే బాధుడే బాధుడు అన్నారని, మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అని బాబురావు ప్రశ్నించారు. 24లో 5 ఏళ్లు వాడుకుంటే ఇవాళ 5 ఏళ్ల క్రితం వాడుకున్న కరెంటుకి మళ్ళీ అదనంగా ఇవాళ సర్దుబాటు ఛార్జీలు FPPCA ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారం వేయటం దుర్మార్గం. అంతేకాదు ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో వసూలు చేసిన బిల్లులు చాలక మళ్ళీ 2022, 23, 24 సంవత్సరాలకి సుమారుగా 15,485 కోట్ల రూపాయల భారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు నియంత్రణ మండలి ద్వారా.